చాలా విసిగించాను. ఆయనేమో నన్ను ఇలా తయారు చేయాలి, 10 మందికి దీవెనగా చేయాలని కొన్ని ప్రత్యేకమైన శ్రమలు గుండా, అనుభవాలు గుండా నడిపిస్తుంటే నేను ఆయన ముందుకెళ్ళి నేనేం అడిగేవాడిని తెలుసా? నన్ను చంపు అని అడిగేవాడిని, నా ప్రాణం తీసేయి అని అడిగేవాడిని, నన్ను ఎందుకు పుట్టించావు అని అడిగేవాడిని, నాకెందుకు ఇలా చేసావని ప్రశ్నల మీద ప్రశ్నలు. నన్ను ఎందుకు ఇంత నల్లగొడుతున్నావు, నన్ను ఎందుకు ఇంత శ్రమ కొలిమిలో కాలుస్తున్నావు, నా ప్రాణం తీసేవయా, నాలాంటి వాడు ఒకడు ఎందుకు ఈ భూమి మీద, భూమికి భారం తీసేయి అని కొన్నిసార్లు నా మాటలతో ఆయన్ని విసిగించాను, కొన్నిసార్లు ఆయన వద్దన్న పనులు చేసి విసిగించాను, కొన్నిసార్లు ఆయన హద్దులు పెడితే హద్దులు దాటి విసిగించాను. నేనే ఈరోజు అవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన కాళ్ళు పట్టుకొని ముద్దాడి ఏడవాలనిపిస్తా. ఎందుకో తెలుసా? అన్ని రకాలుగా మాట వినకుండా వద్దన్న పనులు చేసి ఆయనను ఎన్నో రకాలుగా క్షోభ పెట్టిన నన్ను విసిరేలా భుజానే ఉంచాడు. ఆయన అన్నాడు, నా కుమారుడా, నీవు నా చంకలో ఉన్నావు అని. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించాను, చూడుము నిన్ను నా చంక పెట్టుకున్నాను అని. నాకు బాధేసింది. ఎందుకయ్యా నువ్వు నన్ను ఇంత పట్టించుకోవాలి, ఎందుకయ్యా నువ్వు నన్ను ఇంత లక్ష్య పెట్టాలి? మాట వినని మొండి కుమారుణ్ణి నేను, పశుప్రాయుడిని. నా మేలు కోసం నువ్వు అన్ని సిద్ధపరుస్తుంటా. ఎరగని వాడినాయి, మూర్ఖున్నాయి. నన్ను మహిమపరచాలని నువ్వు నాకు అన్ని అనుమతిస్తుంటే ఎరగని స్థితిలో నేను ఎంతో క్షోభకు గురి చేశాను. ఆయన విసుగు పుట్టదే ప్రభు, నీకు కోపం రాదే ప్రభు, త్రోసివేయవే ప్రభు, విసిరివేయవే ప్రభు సారి మీద నుండి నన్ను. ఏమిటయ్యా నీ మొండితనం, ఏమిటయ్యా నీ మమత?